హైదరాబాద్ నారాయణ కాలేజ్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మలక్పేట గడ్డి అన్నారం నారాయణ బ్రాంచ్ లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయి పునీత్ అనే విద్యార్థిని అదే కాలేజ్ లో ఫ్లోర్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తి దారుణంగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి దవడ ఎముక విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఈ నెల 15న జరిగిన ఈ ఘటనపైన గురువారం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకొచ్చింది. అసలేం జరిగిందంటే సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 3:15 సమయంలో సాయి పునీత్ మరో స్టూడెంట్ మధ్య కాలేజీలో చిన్న వాగ్వాదం జరిగింది. అయితే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్గా ఉన్న సతీష్ మధ్యలో కలగజేసుకుని స్టూడెంట్స్ను చితకబాదాడు. ఈ క్రమంలో సాయి పునీత్ను దారుణంగా కొట్టాడు. దీంతో అతడి దవడ ఎముక విరిగి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదే రోజు తల్లిదండ్రులకు విషయం తెలియటంతో కాలేజ్ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశారు. కానీ వారి వద్ద నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. పైగా సతీష్ ను తాము సస్పెండ్ చేశామని, ఎక్కడికి వెళ్లాడో తెలియదని చెప్పినట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే విద్యార్థులను కొట్టే సీసీటీవీ ఫుటేజ్ ను విద్యార్థి తల్లిదండ్రులు సేకరించారు. ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఇంత దారుణంగా కొడుతుంటే కళాశాల వాళ్ళు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. తమ పిల్లాడికి ఏమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని అడిగారు. ఈ ఘటనపైన సాయి పునీత్ తల్లిదండ్రులు మలక్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి దవడ ఎముక విరిగి తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ దాడికి పాల్పడిన ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ నారాయణ కాలేజ్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మలక్పేట పోలీసులు తెలిపారు. మా బాబు పేరు డి సాయి పునీత్, గడ్డెనారం నారాయణ బ్రాంచ్ లో చదువుతున్నాడు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్. వాళ్ళ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మా అబ్బాయిని ఒక రేంజ్ లో ఎలా అంటే కింద ఎత్తి, వాడు చూడడానికి ఒక విలన్ లా ఉన్నాడు, ఎత్తి లేపి కింద కొట్టి మరీ వేసి గుద్దుతున్నాడు. మో చేతితోని గుద్దుతున్నాడు. ఇన్ కేస్ మో చేతితో గుద్దుతున్నప్పుడు ఏదో హార్ట్ అటాక్ వచ్చో లేదంటే వెళ్లి దానికి ఏదైనా దానికి తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్? ప్రిన్సిపాల్ అంటాడు నేను రెస్పాన్సిబుల్ అంటాడు. నేను తీరా వెళ్లి అడిగితే అక్కడ లేదు చెప్పేసినాం అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, వాడు అప్ స్కాన్ లో ఉన్నాడు, మాకు సంబంధం లేదు, మేము కాలేజ్ లోకే తీసేసినాము. కాలేజ్ అడ్మిషన్ తీసుకునేటప్పుడేమో మమ్మల్ని పిలుస్తారు బాగా రండి రండి అని చెప్పి. మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగినప్పుడు కాలేజ్ గేట్లు బంద్ చేసి మమ్మల్ని పేరెంట్స్ ని బయట నించోబెట్టి, ఇంత రెస్పెక్ట్ లేకుండా పేరెంట్స్ వచ్చి బయట నించున్నారు, వాళ్ళకి ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు, లోపల పిలిచి కూర్చోబెట్టి మాట్లాడదామన్న తెలివి కూడా లేదు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కి. వాడు బుచ్చిరెడ్డి, వాడైతే మెయిన్ అక్యూజ్డ్, వాడు అబ్స్కాండ్ చేసిందే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ని అబ్స్కాండ్ చేసిందే బుచ్చిరెడ్డి, వాడు చేసిందే. వాడే మెయిన్ అక్యూజ్ యాక్చువల్ గా చూసుకుంటే మాత్రం. వాడు ఆయన అక్యూజ్ ని పంపించేసిండు 2 days దాకా. ఒకవేళ వాడు తప్పు చేయకపోతే ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాత్రం 3 రోజులు వాడు ఎందుకు అబ్స్కాండ్ అయ్యిండు, కొట్టినాక వాడు కాలేజ్ లో నుంచి బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు. ఒకవేళ నా కొడుకు తప్పైన ఉంటే వాడు మమ్మల్ని పిలిచేదుండే. ఇవాళ మేము నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసినందుకు పోలీస్ వాళ్ళు ఇవాళ వెళ్ళినందుకు వాడు సరెండర్ అయ్యాడు. అప్పటి వరకు ఒకవేళ మేము నార్మల్ గా ఉండుంటే మాత్రం ఆ కేసు కాకపోతుండే, నా కొడుకుకు న్యాయం దొరకకపోతుండే. మాకు ఒకటే డిమాండ్ ఏంటంటే వానికి కఠినంగా శిక్ష పడాలి. అందులో బుచ్చిరెడ్డి మెయిన్ నా ప్రిన్సిపల్ కి కూడా పడాలి. వానికి పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేది అస్సలకి తెలియదు. నా పేరు సంతోష్ అండి. నేను ప్రైవేట్ ఎంప్లాయీని. మా బాబు డి సాయి పునీత్ నారాయణ జూనియర్ కాలేజ్ గడ్డెనారం బ్రాంచ్ లో చదువుకుంటుండు. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ సబ్జెక్ట్ చదువుతుండు. 15th రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాలేజ్ లో. ఇద్దరు స్టూడెంట్స్ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ని ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ మల్లె సతీష్ అని చెప్పేసి ఆయన పర్సనల్ గర్జ్గా తీసుకొని మా బాబుని
కింద పడేసి బాగా టార్చర్ పెట్టిండు, కొట్టిండు, బాగా కొట్టిండు. సో ఆ ఇష్యూ మీద మేము మేనేజ్మెంట్తో మాట్లాడడానికి వెళ్ళాము. కానీ పేరెంట్స్కి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం అనేది చాలా ప్రయారిటీ బేస్లో చెప్పాలి. ఇన్సిడెంట్ జరిగింది 3 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చింది 5:30కి. సో ఆ 5:30కి మాకు చెప్తే పేరెంట్స్ అప్పుడు వెళ్ళినాం. ఆ 3 నుంచి 5:30 మధ్యలో మా బాబుకి ఏమైనా జరిగిన ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటుండే? ఇదే మాట ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి గారిని అడిగాము. గడ్డెనారం బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఆయనను అడిగితే ఆయన ఏమన్నాడంటే మా రెస్పాన్సిబిలిటీ సార్, మేము చూసుకుంటామని చెప్పేసి అన్నాడు. కానీ ఈ 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మా బాబుకి ఏమైనా జరిగిన ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుండే? ఇవాళ బుచ్చిరెడ్డి సార్ ఆయన రెస్పాన్స్ కూడా ఇస్తలేడు. మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగినాము. 5:30 నుంచి 8 గంటల వరకు మేము 15వ తారీఖు కాలేజీలో మేము స్పెండ్ చేసి వాళ్ళని ప్రూఫ్ అడిగితే వాళ్ళు ప్రూఫ్ ఇవ్వకుండా ఎవరైతే మల్లె సతీష్ మా బాబు మీద అటెంప్ట్ చేసిండో అతన్ని అబ్స్కాండ్ చేయించారు వాళ్ళు. వాళ్ళని ఆయన పిలిపియలేదు. మేము అదే దాని గురించే నిన్న కూడా కాలేజ్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ గ్యాదర్ చేసి చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినాక ఏ తల్లిదండ్రికి ఆ కోపం ఆగదండి. నారాయణ కాలేజ్ అని చెప్పేసి పెద్ద పేరు చెప్పుకొని ఇంత ఫీజులు తీసుకొని మన పిల్లల్ని మనము పంపిస్తాం వాళ్ళ బాధ్యతతోని. వాళ్ళు ఇట్లా ట్రీట్ చేస్తారు అని అంటే ఎడ్యుకేషన్ ఇచ్చి లాభం ఏంది పిల్లలకు? వాళ్ళని నమ్ముకొని మనం పంపిస్తే వాళ్ళు మనకి ఏం న్యాయం చేస్తున్నారు? పిల్లల్ని ఇట్లా కొడతారా? జా మొత్తం క్రాక్ వచ్చేసింది, లెఫ్ట్ సైడ్ జా మొత్తం ర్యాషెస్ కింద పడేసి కొట్టిండ్రు మొత్తం.